అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ వర్క్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్? శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. అయ్యో, ఎందుకంటే ఆ లుక్ కానీ లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం కానీ మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వీళ్ళిద్దరు నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్టు ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం. కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము. ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. బట్ ద వెరీ గుడ్ ఫ్రెండ్స్, అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్యాండ్ మేళం మూవీ కోనా గారు పర్సనల్గా నాకు బాగా క్లోజ్. సో అండ్ అలాగే మీ ఇద్దరు కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ బ్యాండ్ మేళం ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్. ఈసారి డేట్ ఫిక్స్ March 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బ్యాండ్ మేళం మూవీ ఫస్ట్ మనం అందరూ అనుకుంది ఏంటంటే March 13th రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు డేట్ పోస్ట్ పోన్ అయింది. భయంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నా డేట్ పోస్ట్ పోన్ అవ్వడం? మా మైండ్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉందండి. అంటే రేపేం మారుతుందో కూడా తెలియదు. సో మేమేం ఫిక్స్డ్ గా లేము. బట్ 26th ఇస్ ఫిక్స్డ్. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే, ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్ పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లు డేట్ షిఫ్ట్. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి, మీ ఫస్ట్ 13 అని అనుకున్నాం కదా. సో సడన్లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది, దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్ గా. బట్ కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం వెరీ రెండరింగ్ లో ఉంది కదా. బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ ఫిక్స్ అయితే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన డేట్ March 26th. డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుంది అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే. సో రాముడు వారి ఆశీస్సులతో. అండ్ మామూలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్, వెరీ మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం మొత్తం అవన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మావులమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. సో అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఏ డేట్ లో ఉండాలో అర్థం కావట్లేదు, మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో ఆ అమ్మ రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. అందుకే మేము March 26th వస్తున్నాం. సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్. ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, బట్ కొంత వివాదం అయితే అయింది. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో ప్రేమలో అనే సాంగ్ ఉంది, దాని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. ఈవెన్ హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు
అంత పెద్ద సక్సెస్ అయింది. వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఆడియో ఒక ఇంటర్వ్యూలో లైక్ మాట్లాడారు. లేదు. ప్రీ రిలీజ్‌లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు గానీ ఆయన ప్రతి ఈవెంట్‌లోనే ఉన్నారు. హ్మ్. లైక్ నాకు కూడా వచ్చింది ఆ రీల్. హ్మ్. బట్ క్వెషన్ అడిగింది ఎవరో క్వెషన్ అడిగింది నాకు ఐడియా లేదు. బట్ ఆ! మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే హ్మ్. సార్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. హ్మ్. అందరం కొత్తోళ్ళం. అందరికీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా నేను ఎన్నిసార్లు ఎక్కినా ఫీల్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. హ్మ్. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన అవును. సినిమాకి ఉండే అవును. ఆరా. అవును. సో ఆ ఫీలింగ్లో ఆ ఎగ్జైట్మెంట్లో నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను. వేరే వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. హ్మ్. ఐ గెస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ యునో నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. వావ్! యా హ్మ్. సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అనేసి. బట్ నేను అడిగిన క్వెషన్ అయితే మీ దాకా వచ్చిందా? అది మా దాకా అంటే రీల్స్‌లో అయితే చూసాం. హ్మ్. రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి. హ్మ్. యాహ్! తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి. ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇదివరకు ఒక మాట అన్నారు. దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న గోడ పేర్చి అనిపించే ఇటుకలు మట్టుకే ఇటుకలు కనిపిస్తాయి. కనిపిస్తాయి. దూరం కానీ వెళ్ళి రేపు ఏదో చూస్తే ఒక రోజు పెద్ద కోట గోడ. అవుద్ది, గోడ అవుద్ది అని గోడ. చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు? మనుషులతో ఎలా ఉంటాడు? నాని గారి గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడినండి. ఆయన సినిమాలు గానీ, ఆయన చూసింగ్ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ గానీ. హ్మ్. బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్‌లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుకయ్యానో ఆహ్, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంక సినిమా పిచ్చోడే అండి ఆయన. హ్మ్. ఇంకా ఆయనకి అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. హ్మ్. యూనో ఆయన ఇప్పుడు మొన్న మొన్న మీరు 'శ్రీకాంత్ ఒడేలా' అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, "అన్న మీరు జడలేసుకోవాలి." "ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం" అన్నారంట. ఆయన పోస్ట్ "అన్న పెట్టారు. ఇంకదే చేయాలి." "అన్న మీ ఇష్టం." అలాగే ఉండేది సార్. మీకు తెలుసా కోర్ట్ చేసే టైంలో గూడా కోర్ట్ కథంతా ఇనంగానే పైకి లేసి "వెల్కమ్ టు వాల్ పోస్ట్" అని జగదీష్ అన్నకి చెప్పారు. హ్మ్. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చేయండి అని అన్నారు. హ్మ్. కోర్ట్‌లో అసలు ఎటువంటి అంటే ఇప్పుడు సీ అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంటే సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి మీరే ఆ! ఎక్స్‌పీరియన్స్. అయ్యో! అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయనని ఫస్ట్ టైమ్. హ్మ్. సో, ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూసారు. చూసి ఆయన లోపల ఉన్నారు. నేను డబ్బింగ్‌కెళ్తున్నాను సారథి స్టూడియోస్‌లో. సో, ఆయన బయటకొచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసారు. మీ ఇద్దరు అసలు వేరే అసలు హ్మ్. అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఆయన నుంచి నేను వినడం. సో, అది ఒకటి అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హిట్ చూడొద్దని చెప్పారు. అంటే అంత కదా! అస్సలు ఆయన సినిమాని ఎలా ఎలా జడ్జ్ చేస్తాడో, ఎలా నమ్ముతారనేది నాకు అది అస్సలు అర్థం కాదన్న. హ్మ్. ఎందుకంటే వితౌట్ వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3½ అవర్స్ సినిమా చూసి ఆయనకి ఆ జడ్జ్‌మెంట్ ఎలా వస్తదని నాకే ఇప్పటికి అర్థం కాదు. ఆహ్, ఆయన అంతే హి ఈస్ ఆ ఎ రోజు మిరాకిల్. స్టేజ్ మీద భయపడ్డారా? ఆయన ఆ మాట అనంగానే? అసలు ఆబ్వియస్లీ మేం బాగా సర్ప్రైజ్. లేకపోతే నా నెత్తి మీద నాని కూర్చోదు. అన్నే కాదు. నాని అన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మెయిన్ తెలీదు వోళ్ళు అసలు తెలీదు. ఎవరికీ అంత అంత తెలీదు. భయపడ్డారు. ఆ! ఏంటి సార్ అంత పెద్ద మాట అనేసారంటే ఆయనకున్న ఆ నమ్మకం. యాహ్! అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. అందరూ యాక్చువల్‌గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. సినిమా రిలీజ్ అయిన 'హిట్ 3' రిలీజ్ అయిన ఫస్ట్ రోజే హ్మ్. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు. "భయం ఏందండి కాళ్ళు చేతులు వణికిపోయినాయి." సో, ఆ స్టేట్‌మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్ము నమ్మి చెప్పారో అంత లవ్ టువర్డ్స్ కోర్ట్ అనేది హ్మ్. అప్పుడు అర్థమైంది నాకు. 'ప్యారడైజ్' ఎలా ఉండబోతుంది? అంటే బియాండ్ లిమిట్స్ అనుకోవచ్చు. యాహ్! ఇప్పటివరకు చూసిన నాని అన్న వేరు. ఇప్పుడు చూసే నాని అన్న వేరు యాహ్! అయ్యుండొచ్చు.
అండ్ రోషన్ ఈ క్వశ్చన్ నీకు